సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతని అన్నారు ప్రభుత్వ విప్. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో అంతర్ పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం. అంటే వరంగల్ నిర్మల మార్కెట్ తర్వాత ఆదిలాబాద్ అంటే ఐదు మార్కెట్ల అంటే ధర కూడా పత్తి ధర కూడా బాగా వస్తూ ఉంది. సెక్రటరీ గారు కానీ మార్కెట్ మన ఏదైతే ఎండి సంబంధించి వరి ధాన్యం ఏ గ్రేడు 2389, సాధారణ రకం 2069, అంటే 20 రూపాయలే తేడా. అదేవిధంగా ఇదే కాకుండా అంటే మనం పండించినటువంటి పంటలకు సంబంధించి ఇవాళ కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు, వ్యవసాయాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు, రైతుల గురించి అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే పంట మార్పిడి జరగాల, పంట మార్పిడి జరిగితే మరి భూములు కూడా మంచి సారవంతంగా పరిపూర్తంగా ఉంటాయి, పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి తప్పకుండా పంట మార్పిడి జరగాలనేది మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కార్యక్రమంలో సార్ ఇప్పటివరకు మనము వివిధ శాఖల నుంచి ఏ విధంగా తెలియజేయండి. జరుగుతున్నటువంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఢిల్లీలో పీఓలకు, వారితో పాటు సర్పంచులకు, కౌన్సిలర్లకు, రైతు సోదరులకు అంటే రాష్ట్రంలోనే ఒక మంచి టాప్ 10 మార్కెట్ వల్ల పెద్దపల్లి మార్కెట్ ఒకటి. ఎందుకంటే ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి మార్కెట్లలో చూస్తున్నప్పుడు జమ్మికుంట తర్వాత మనకు అత్యధిక పత్తి ఉండేటువంటి మార్కెట్ పెద్దపల్లి మార్కెట్. అంటే వరంగల్ నిర్మల మార్కెట్ తర్వాత జమ్మికుంట తర్వాత ఖమ్మం, వీటి తర్వాత 4వ మార్కెట్ ఉత్తర తెలంగాణలో కూడా పెద్దపల్లి మార్కెట్. తర్వాత ఆదిలాబాద్ అంటే ఐదు మార్కెట్ల. అంటే దీనికి ఇంత విశిష్టత ఉంది. మంచి ధర కూడా పత్తి ధర కూడా బాగా ఉంది. తర్వాత రైతులు కూడా ప్రతిసారి లాభకారిగా ఉంటా ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగా మరి ఇక్కడ మార్కెట్ చైర్మన్ కానీ, తర్వాత మార్కెట్ సెక్రటరీ గారు కానీ, మార్కెట్ ఏదైతే ఎండి ప్రవీణ్ గారు కానీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్యాడీ పోటీలకు సంబంధించి వరి ధాన్యం ఏ గ్రేడు 2389, సాధారణ రకం 2069, అంటే 20 రూపాయలే తేడా. అదేవిధంగా ఇదే కాకుండా అంటే మనం పండించినటువంటి పంటలకు సంబంధించి ఇవాళ కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు, వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు, రైతుల గురించి అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చేస్తూ ఉన్నాడు. ఏమనంటే పంట మార్పిడి జరగాల, పంట మార్పిడి జరిగితే మన భూములు కూడా మంచి సారవంతంగా పరిపూర్తంగా ఉంటాయి, పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి తప్పకుండా పంట మార్పిడి జరగాలనేది మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాని దగ్గర మనం ఏం చెప్తా ఉన్నామంటే పంట మార్పిడి జరుగుతుంది. మరి ఏదైనా ఒకటే 3 పద్ధతిలో వరి పొలాలు వేసినాక మళ్ళీ మన పంటలు తీసుకొచ్చి సెంటర్లలో మార్కెట్లో కానీ, ఐకేపీ సెంటర్లో కానీ, పింగిలీల సెంటర్లో కానీ వజ్రాన్ని కాటలు అక్కడే డైరెక్ట్ పోసి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి జరగదు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, మనం పండించిన పంట గిట్టుబాటుగా రావాలా, మరి రైతు కూడా మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి జరగాలి. లేదా మీరే అర్థం లేదు, మన చాలా సంవత్సరాల నుంచి మన పత్తి పెట్టాం. మన ప్రాంతంలో పత్తి పెడితే ఒక 15-20 సంవత్సరాల నుంచి పత్తి రెగ్యులర్గా పెడతా ఉన్నాం. ఒకప్పుడు వట్టిగానే గాడికే పత్తి వెళ్ళేది. అటువంటి వల్ల పత్తి పండేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఒకటే రకమైన పత్తి 15 ఏళ్ళకి పెడితే భూములలో ఇవాళ 6 అయితే
5, 6, 7 క్వింటాల కంటే ఏ రైతుకి పర్చేజ్ లేదు. మళ్ళీ ఏడాది పంట మక్క వేసాం కాబట్టి ఇవాళ మక్క ఎకరాకు 40 క్వింటాల మక్క వెళ్ళింది కాబట్టి ఆ రైతు ద్వారా బయటపడేటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే వాళ్ళ రైతులు ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితులు ఉండే ఈ పత్తి మీద ఆధారపడి ఉంటే. ఇలా అందుకే నేను ఒకప్పుడు మనం మిర్చిలో పెట్టేది. మనం ఏ చిన్నతనాలు కూడా మిర్చి పెట్టినప్పుడు మనం తాళ్ళ తోటలు పోసేది. తాళ్ళ తోటలు పోతే ఆ తాళ్ళ తోటలతో మనప్పుడు కాలువ నీళ్ళు లేవు. ఆ తాళ్ళ తోటలతో మనం కింది మంది ఒకసారి యూరియా, ఒకసారి కూర మండలం, మళ్ళీ ఒకసారి చెట్టు కొట్టేవి, కూర కట్టేయడం ఒకసారి యూరియా, మళ్ళీ కాటలను ఒకసారి చిన్నగా యూరియా 60% ఎక్కువ. మరి అటువంటి టైంలో దీపావళి దసరా టైంలో వర్షం పడితే 10 క్వింటాలు 12 క్వింటాలు ఇచ్చేది. అంటే ఎట్టికే అంటే తెలంగాణ భాష ఎట్టికే అంటే మనం గట్టిగా ఏం చేయకుండా కూడా 10-12 క్వింటాల మిర్చి వెళ్ళేది. ఇవాళ నేను ఈ మధ్యలో ఒకసారి వెహికల్లో పోతామంటే ఒక దగ్గర నాకు మిర్చి రాలేదు నాకు కాన్ఫిడెన్స్. ఈ మధ్య నేను ఆగి ఒక అడిగిన వాళ్ళు అక్కడ భార్య భర్తలు ఇస్తుంటే అది నాకు చూస్తే అంత కరెక్ట్ కావాలి. అది మిర్చి ఇక్కడ ఏంటి మీరు ఏది ప్రాబ్లం అంటే అది కార్డు అందులో వేసిన 15 రోజుల నుండే దానికి స్ప్రే కొట్టేటువంటి పరిస్థితి. అంటే మందులు స్ప్రే కొట్టాలా, అడుగు మందులు వేయాలా, లేకపోతే పంట వండదు అన్నా చెప్పి ఆ రైతు కూడా చెప్పడం జరిగింది. అని అన్న ఎంత పెట్టుబడి పెడతాం అంటే ఎకరానికి 50,000 నుంచి 70,000-80,000 రూపాయలు ఒక ఎకరానికి మేము మిర్చికి పెట్టుబడి పెడతామని చెప్పి ఆ రైతు పెట్టడం జరిగింది. మరి ఎన్ని క్వింటాలు వెళ్తాయంటే మినిమం 12 నుండి 15 క్వింటాలు అయితే గ్యారెంటీ, మంచిగా ఉంటే 20-25 క్వింటాలు వెళ్తాయని చెప్పాడు. మరి ఇప్పుడు దీనికి ఎంత వెళ్తాయంటే ఇది 10 వెళ్తే ఎక్కువ అన్నాడు. మరి ఎంతైతే పెట్టుబడి అంటే దాదాపు 60,000 నుంచి 70,000 అవుతుంది. 60,000 నుండి 70,000 పెట్టుబడి అయితే ఓసారి 2,000, 3,000, 5,000 ఉంటుంది మిర్చికి క్వింటాలు. ఓసారి 15,000, 20,000 ఉంటుంది. ఓసారి 6 దాకా రేటే ఉండదు. అంటే మళ్ళా ఆ మిర్చిని ఆ మిరపకాయని తీసుకుపోయి దాచుకోవడానికి కూడా రైతుకు తోడేది ఉండాలి. కొంతమంది రైతులకు ఇల్లు ఉండడానికి ఇల్లు బయలుంటారు. అంటే నేను ఏమంటాను అంటే మన ప్రాంతంలో ఒకప్పుడు మిర్చి పండింది, తర్వాత పత్తి పండింది, కానీ ఆ 2 పంటలు కూడా ఇప్పుడు మన భూములలో పండేటువంటి పరిస్థితి లేదు. అందుకని రైతులకు ఏం విజ్ఞప్తి చేస్తానంటే మీకు పొలాలు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే విపరీతమైన యూరియా రైతులు ఎంత చెప్పినా ఎనకపోవడం, వాళ్ళ ఎకరానికి 4 బస్తాలు వేసారు, అడిగిన దొరుకుతుందని చెప్పి తీసుకెళ్ళి ఇష్టానుసారం అయితే ఇలా సారవంతమైన భూములు కూడా ఇవాళ పూర్తిగా పాడైపోతూ ఉన్నాయి. ఇవాళ నేలకు అంటే చౌక భూములు కానీ, ఎర్ర చౌక భూములు కానీ, దుప్ప చౌక భూములు కానీ మరి గతంలో నల్లరేగడి భూములే మనం కౌడు భూములు మారుతాయని చెప్పి తెలిసేటువంటి పరిస్థితి. అటువంటి ద్వారా మరి ఇప్పుడు చెప్పినటువంటి భూములు కూడా సారవంతమైన నేలలు కూడా ఇవాళ కౌడు భూములుగా మారుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే విపరీతంగా యూరియా వాడడం, విపరీతంగా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు వాడడం, సేంద్రియ ఎరువులు మొత్తానికి మర్చిపోయాం. పశువుల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ అంతకుముందు మనం ఎక్కడికి వెళ్ళి లారీలలో కోళ్ళ ఫారం తీసుకొచ్చుకొని కోళ్ళ ఫారం జరుగుతుంది. అవన్నీ మర్చిపోయాం. దాన్ని మర్చిపోయి ఎక్కడ అక్కడ మా